హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ టేస్టీ కిచెన్. ఈరోజు మా అమ్మ చేయబోయే సూపర్ ట్రెడిషనల్ స్వీట్ గజ్జికాయలు. దీనిని మా తెలంగాణలో గజ్జలు అని అంటారు. మరి మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ చేయండి. వీటిని తయారు చేయడం కోసం ముందుగా మా అమ్మ 1/2 kg గోధుమ పిండిని తీసుకుని అందులో కొద్దిగా నూనె మరియు కొద్దిగా వేడి నీళ్ళు పోసి ఇలా మెత్తగా చేసుకుని పక్కన పెట్టేసుకుంది. ఆ తర్వాత ఒక 1/2 kg పల్లీలను తీసుకుంది, ఎందుకంటే పిండి కూడా 1/2 kg ఉంది కాబట్టి. అలాగే ఒక 1/2 kg చక్కెర, 1/2 kg ఉప్మా రవ్వ, 100 గ్రాముల కొబ్బరి, 1/2 kg నువ్వులను తీసుకుంది. ఇప్పుడు స్టవ్ను వెలిగించి దానిపైన ఒక బాండిని పెట్టి అందులో నువ్వులు వేయించుకొని అవి కాస్త దూరగా అయ్యే వరకు వేయించుకొని ఇలా బాగా కలుపుతూ అవి కాస్త దూరగా వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకుంది. ఇప్పుడు పల్లీలను కూడా మనం ముందుగా నువ్వులను వేయించిన మాదిరిగానే దూరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ అవి మాడిపోకుండా మంచిగా వేయించిన తర్వాత వీటిని మనం ముందుగా వేయించుకున్న నువ్వులలో కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరిని కూడా సేమ్ అదే మాదిరిగా దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేగిన తర్వాత ఈ కొబ్బరిని కూడా మనం ఈ పల్లీలు మరియు నువ్వులు దాంట్లో కలపాలి. ఇప్పుడు ఉప్మా రవ్వను తీసుకొని దానిని కూడా ఇలా వేయిస్తూ అందులో కాస్తంత నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మరియు ఈ ఉప్మా రవ్వను రెండు బాగా కలిసేలా దూరగా వేయించుకోవాలి. ఉప్మా రంగు అనేది కాస్త మారాలి. చూడండి ఎలా మారుతుందో. ఇలా కాస్త వేగిన తర్వాత ఈ ఉప్మాను ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించిన పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత వాటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటిని మరీ మెత్తగా కాకుండా ఇలా పొళ్ళుగా అంతా ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక పాత్రలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే చక్కెరను కూడా మిక్సీలో వేసుకొని కాస్త పిండిలాగా పట్టేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఆ చక్కెర పొడిని పల్లీలు, నువ్వులు, కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా అందులో వేసుకొని ఇలా బాగా అన్నీ ఒక్క దగ్గర కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలోనే మనం వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే కాస్తంత ఇలాచీల పౌడర్ని వేసుకొని అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం నోట్లో వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుందండి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలాగే చేసేది. మేము పూర్తిగా రెడీ కాకముందే ఈ పిండిని బాగా లాగించే వాళ్ళం. ఇప్పుడు మనం మొదట్లో గోధుమ పిండిని మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని తీసుకొని ఇలా చపాతీ పీట పైన సన్నగా చపాతీ మాదిరిగా గుండ్రంగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న గోధుమ పిండి బిళ్ళలలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న
స్వీట్ మిశ్రమాన్ని మధ్యలో వేసుకొని చుట్టూ నీళ్లు అంటించి ఇలా ఈ షేప్ వచ్చేలాగా చేసుకొని అంచులను ఇలా డిజైన్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని పూర్తయ్యే వరకు పక్కన పరుచుకోవాలి. ఈ హాఫ్ కేజీకి అయితే మాకు 30 వరకు వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ను వెలిగించుకొని దానిపైన ఒక బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నేనైతే గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడుతున్నాను. ఒక 1 లీటర్ ఆయిల్ని అందులో పోసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గర్జలను అదే గజ్జికాయలను ఇలా బాగా కాగిన నూనెలో ఒక్కొక్కటిగా మెల్లిగా వేసుకోవాలి, అతుక్కుపోకుండా. ఇలా కొద్దిగా వేగిన తర్వాత వాటిని వేరే సైడ్ మలుపుకొని ఇలా రంగు మారే వరకు కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా రంగు వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత అవి మాడిపోకుండా ఒక్కొక్కటిగా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మిగతా వాటిని కూడా సేమ్ అదే మాదిరిగా జాగ్రత్తగా అన్నింటినీ వేయించుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ మెల్లిగా మలుపుతూ కాల్చుకోవాలి. ఇలా రంగు అనేది మారాలి. దీనికి ఎక్కువ టైం అనేది పట్టదండి. వేసిన ఒక 10 సెకండ్లలోనే ఇవి కాలుతాయి. ఇలా కాలిన తర్వాత అన్నిటిని కూడా పక్క తీసి పెట్టుకోవాలి. ఇలా ఒక వాయి అయిన తర్వాత ఇంకో వాయి అంటే తెలుసుగా మీకు, అదే కొన్ని కాలిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని మరికొన్ని వేసుకొని సేమ్ అదే మాదిరిగా కాల్చుకొని వాటిని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా మా అమ్మ ఒక 30 వరకు చేసి పెట్టింది. చూడడానికి ఇలా ఉంటే తింటుంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అది చాలా స్వీట్నెస్ చాలా బాగుంటుంది. పాతకాలం నాటి స్వీట్ ఇది. నాకైతే చాలా 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 ఇష్టం అండి ఇవి. చూడండి ఇప్పుడు మొత్తంగా మన గర్జలు అదే గజ్జికాయలు రెడీ అయ్యాయండి. వీటిని చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు. చూడండి ఎంత మెత్తగా క్రంచిగా ఎంత బాగుందో స్వీట్ ఇది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే గనక లైక్ అండ్ షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్స్ అగైన్.